దాదాపు సుమారు 2 సంవత్సరాలు అవుతుంది కదిరిపల్లి వాసన వీళ్ళు పొలానికి రావాలనుకుంటే ఐవారపల్లికి 5 కిలోమీటర్లు, ఐవారపల్లి నుంచి మళ్ళీ ఇమాంపూర్ 5 కిలోమీటర్లు, ఇమాంపూర్ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు వీళ్ళు పొలంలోకి రావాలి. రైతు పంట తీసుకోవడానికి కానీ విత్తడానికి కానీ పోయినాం. ఎందుకంటే పోయిన సంవత్సరం విత్తనం వేయడానికి మేము పోయినాం. అక్కడికి చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా నరకం అనుభవిస్తున్నారు. కనీసం మహిళలు నడుచుకుంటూ పోతే కూడా తిడుతున్నారు. ఆ రోడ్డు నడుచుకుంటూ పోతే కూడా అంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ కష్టాలను తీర్చే నాతులు దిక్కులేడు. ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళతో ఏదో పరిష్కారము వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అన్ని తిప్పుతూ ఉన్నారే తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. వీళ్ళతో పాటు ఇటీవలనే మేము మొన్న కదిరిపల్లిలో మీటింగ్ పెడితే ఊరు కదిరిపల్లి మరి ఇమాంపురం ఆయన చెప్పాడు, వాళ్ళ చెల్లిలో కూతురు గర్భవతి అయితే డెలివరీకి తీసుకొస్తుంటే మధ్యలో ఇబ్బంది పడి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటే తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బైక్లో తీసుకొచ్చి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొని తర్వాత దారి మధ్యలో ఆటోలో డెలివరీ అయింది. అలాంటి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న 2 సంవత్సరాలుగా మీరు ఈ సమస్యను మీరు పరిష్కరించలేదంటే వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ రైతులు ఏమంటే వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. అంతేకాదు ఈసారి పంట తీసుకొచ్చుకున్నారు. ఈ పంట వాళ్ళ ఇంటికి రావాలంటే సేమ్ పద్ధతి మళ్ళీ మన విత్తనం వేసేటప్పుడు అదే కష్టాన్ని అనుభవించారు. పండించిన పంటలు వెనక్కి రావాలి అంటే ఇమాంపురం వాళ్ళు 3 కిలోమీటర్లు, మళ్ళీ ఐవారపల్లికి రావాలి 5 కిలోమీటర్లు, ఐవారపల్లి నుంచి మళ్ళీ కదిరిపల్లి ఇంత రౌండ్ తిరిగి రావాలి. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి 2 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికారులు కానీ పరిపాలనా అధికారులు కానీ మరి ఈ యొక్క పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒకసారి వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇబ్బందులు ఏదో చెప్తారు, మీరు వినండి స్వయంగా.